ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కూటమి నేతల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు క్రాంతికుమార్ తెలిపారు. అందులో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించామని, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం సంతోషకరమన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అశోక్ నగర్లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయం వద్ద కూటమి పార్టీల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అనంతరం మహిళలకు ఎగ్స్ పంపిణీ చేశారు. అనంతరం క్రాంతికుమార్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకోవటం జరిగిందన్నారు. అభిమానులు, కూటమి పార్టీల నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఎక్కువగా చేపడుతుందని తెలిపారు. P4 పేరుతో పేదలను దత్తత తీసుకుని ఆర్థికంగా వారికి చేయూతనివ్వటం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో బొప్పన బావకుమార్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఒక పండుగ వేడుకలాగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనందరం చూస్తూనే ఉన్నాం. ఇవాళ పొద్దున్నుండి కూడా యాపిల్ ఫౌండేషన్ అనే అనాథ శరణాలయానికి చాలా వరకు బట్టలు పంపిణీ కానీ, ఫ్రూట్స్ పంపిణీ కానీ, స్వీట్లు పంపిణీ కానీ అలా జరిగింది. దాంతోపాటు ఇక్కడ మన కాలనీలో ఆడవారికి ఎగ్స్ పంపిణీ జరిగింది. అలాగే పెద్ద ఎత్తున ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కుర్రాళ్ళు కూడా చాలామంది ధీటుగా వచ్చి బ్లడ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ రోజున హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. అలాగే ఎవరికి తెలియకుండా యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలుసు. మొన్నే మనకి మన నియోజకవర్గంలో ఒక చిన్నారి పాపకి O నెగిటివ్ బ్లడ్ కావాల్సి వచ్చి ఊరంతా తిరుగుతూ ఉంటే మనం ఇట్లాగా బ్లడ్ డొనేషన్ చేయటం వలన మనకి రోటరీ క్లబ్ కానీ, అలాగే విజయశ్రీ బ్లడ్ క్యాంప్ కానీ వీళ్ళంతా కూడా ఒకసారి ఫోన్ చేయంగానే ఇలాగా ఒక చిన్నారికి వెంటనే బ్లడ్ కావాలనగానే O నెగిటివ్ అనేది చాలా రేర్ బ్లడ్ గ్రూపు అయినా కానీ 5 యూనిట్ల బ్లడ్ అప్పటికప్పుడు ఇవ్వటం జరిగింది. సో మనం ఏంటంటే ఇలాంటి మంచి సందర్భాల్లో ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉంటే మనకి యాక్సిడెంటల్ టైమ్స్లో, ఎమర్జెన్సీ టైమ్స్లో ఈజీగా బ్లడ్ దొరికే అవకాశాలు ఎక్కువ అవుతాయి. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా మనసులో ఈ డొనేషన్ చేయాలన్న భావం అనేది చాలా పెరుగుతున్నట్టు అందరికీ కనిపిస్తూనే ఉంది. మొన్న లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు CMRFకి అందరూ ముందుకొచ్చి డబ్బులు ఇవ్వటం కానీ, అలాగే ఎప్పుడైనా ఏ విపరీతం వచ్చినా కానీ ఇమీడియట్గా మన ప్రజలే స్పందించి ముందుకొచ్చి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో ఉన్న మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ యాపిల్ ఫౌండేషన్ వాళ్ళు కానీ, మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అట్లాగే క్రాంతి కృష్ణమోహన్ గారు, జనసేన ఈ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్ గారు, అట్లాగే మన PACS మెంబర్ పండు గారు, మన చెన్పాటి గాంధీ గారు, బాబురావు గారు, మొత్తం అందరూ కలిసి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ చేయటం, పళ్ళు అట్లాగే బట్టలు, బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టడం మంచి ఆనందకరంగా ఉంది. ఇట్లాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి అన్ని పార్టీలు కలిపి కూటమిగా వెళ్ళడం అనేది చాలా ముఖ్యమని నేను భావిస్తూ మరొకసారి మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో అందరూ నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా 3వ డివిజను జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలందరం కలిసి ఇక్కడ ప్రోగ్రాం అరేంజ్ చేశాము. అలాగే మన యాపిల్ ఫౌండేషన్ పిల్లలకి ఒక 40 మంది పిల్లలకి కొత్త బట్టలు పంపిణీ చేయడం జరిగింది. కాంతిబాబు ఆధ్వర్యంలో, మన గద్దె కాంతిబాబు ఆధ్వర్యంలో, అంశెట్టి గారు ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎంతోమంది యూత్ తరలి వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది. ఇది చాలా శుభసూచకం మాకు. ఇలాగే డివిజన్లో మేమందరం కలిసి పనిచేసి మా డివిజను
అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మేమందరం కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన బాటలో నడుస్తామని మేమందరం మాటిస్తున్నాము. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. నా పేరు గుత్తుగొండ కృష్ణమోహన్, 3వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు.